వాని డ్రెస్ ఏంది ఆ పొట్ట ఏంది పంది పిల్ల వచ్చిన అడగనడుగు వచ్చినట్టు అదే దీని స్టైల్ సిగ్గులే నేను వానికి చెప్పుకుంటానని నువ్వు మూసుకో. అన్నయ్య కదా పర్వాలేదు అనుకుంటా ఉంటే బాగా ఓవర్ చేస్తున్నాడు. ఏంటి సార్ అది? నీ నోట్లో ఊరు సాడవయ్యా ఇంకే ముఖం ముండే కొట్ట దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. అది నోరే ట్రైన్. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. డే యారా ఈ టీవీనే బంద్ చేయలే? యాది మన ఇంట్లో ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయా? టీవీ బంద్ చేస్తా లేదు. ఏడు పని చేయలేనా? ఏ రాయో దాంట్లో ఇత్తడో ఏమైనా మొత్తం అన్ని వెనకల పక్క నుంచి పీకి గుజరికి ఏమైనా వేసి అమ్ముకున్నావు ఏమన్నా డౌట్? నేను ఏంటి పీక్తానా? నువ్వు దానికి ఏమన్నా వస్తాయా రాగి ఏమన్నా అలా ఆనగాలే ఏమన్నా అది ఛార్జింగ్ పెట్టి నా కొడుకు ఎవడు వాడు? నేనే. నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది, నేను ఫీల్ అవుతాను. పెట్టే అవసరం ఏముంది? ఇదే ఇవే తగ్గించుకుంటే మంచిది. అన్ని మెంటల్ పనులు మెంటల్ వ్యవహారాలు. చార్జింగ్ పెట్టుడు తప్పనా? మధ్యలో వాడు రోడ్లో సంకలు ఎత్తుకొని సందంతా ఎగురుతున్నాడు, నన్ను పిలుస్తున్నాడు. ఏం చేద్దామంటావు మరి? ఆ రోడ్లో లెటర్ అంటున్నాడు. రే నాయన ఇంటికాడికి రారా అని చెప్పిన. నేను రమ్మంటున్నా నువ్వు వాడు ఏడికి రమ్మన్నాడు. నీతోనే వచ్చింది ఏంటో నాకు ట్రైనింగ్. అది ఎవరు ట్రైనింగ్? మర్యాదలు తీసేకే ఉంటారేమో అసలు మీరు. నాకు అర్థం కాదు. గొంతు స్మూత్ గా వాయిస్ మంచిగా ఏదైనా క్లాస్ గా మాట్లాడతామనిలే. నేను ఎప్పుడు క్లాసే కాదు, నేను అన్నింట్లో ఉంటాను. ఏందని అన్నిట్లో ఉంటావు? దొంగతనాల్లో ఉంటావు, దోచుకునే దాంట్లో ఉంటావు, అన్నిట్లాంటివి ఉంటావు, కామక్రీడల్లో ఉంటావు. ఇవే తగ్గించుకుంటే మంచిది. యాక్చువల్ గా ఉండాల్సిన దాంట్లో ఏ దాంట్లో ఉండవు. పనికొచ్చేది ఏదైనా ఒకటి చెప్పు ఉన్నాని, నేను అప్పుడు ఒప్పుకుంటా. అన్ని దాంట్లో ఉంటానాడని. వాని డ్రెస్ ఏంది ఆ పొట్ట ఏంది పంది పిల్ల వచ్చిన అడగనడుగు వచ్చినట్టు. వాని డ్రెస్ ఏంది ఆ పొట్ట ఏంది పంది పిల్ల వచ్చిన అడగనడుగు వచ్చినట్టు. ఇట్లనే మీ ఇద్దరి వాయిస్. కానీ రోడ్లు ఎదురా చేతులు ఎత్తుకొని ఏం చూపిద్దాం అనుకుంటున్నావు? నాకు అర్థం కాలే. ఏంటి సార్ అది? హ్యాపీనెస్ అంటే సంకలు ఎత్తేదే. ఎవరికేం నీకేం మళ్ళీ ఇది 4 తెలియకుండా సైలెంట్కి వెళ్ళా నువ్వు. నాకే అందరి దగ్గర మళ్ళీ చెప్తున్నాడు కదా, నాకే కదా. ఈయనకంట అర్థం కాదా? ఈ మొగారికి పంది మొగారికి పదాలకి ఇచ్చారంటే, ఈ మొగారికి పంది మొగారికి పదాలకి ఇచ్చారంటే అది మళ్ళా వాడికి ఏదో నీకు ఇచ్చిన లెటర్ ఇచ్చిన మళ్ళీ ఇదంతా మందికి చూపించిన వాడా? ఎవరికి చూపిలా. ఏమి నీకే తిరిగి తెచ్చిన. ఎందుకు నాకెందుకు ఇప్పుడు ఇది చదివి? ఓహో, నేను నా చేత చదివించుకోవాలన్నావా? స్కూల్ పోవడం లేదా నువ్వు? సమాజం అయిపోతుంది ఇట్లా వాళ్ళు కూడా. సమాజం అయిపోతుంది ఇట్లా వాళ్ళు కూడా. నీకెందుకురా వాని లెటర్ ఇస్తే? నీకేం బాధ? ఆ బొలి పేదాలకి కన్నుగుడ్లకి మూతికి డబ్బా వాడేదో వాడి ఇష్టం. నీకేలా ఇప్పుడే చదవాలా? ఇది దయమ్మగమాడా అబ్బా ముక్కు చూడు తప్పుడు ముక్కోడా. దయమ్మగమాడా అబ్బా ముక్కు చూడు తప్పుడు ముక్కోడా. కొట్టనుకో నేను కొట్టడా కాదు. సర్లే వాంతే ఎప్పుడు చిల్లరగాడులే. కానీ నేను చదువుతాను లేను. కానీ ఫుల్ హ్యాపీగా ఉన్నట్లున్నావు ఈరోజు. ఫుల్ ఎంజాయ్. మళ్ళా ఏంద్రా ఇది అర్థమే కాలే. తాలిబాన్లు రాసినట్లుంది ఇది. ఏదన్నా చదువు. ఇదేందని నీ పెద్ద పిర్రలా? పిర్రలా పిర్రలేదునా? నీ పెద్ద వెర్రితనమంట. నువ్వు సరిగ్గా చూడు. కొక్కిరి కొక్కిరి. నువ్వు చదువు. చెప్పు చదవమను అన్ని. చదువు.
నాకు వస్తే కదా. కొంచెం ఎక్స్ట్రాలు ఎక్కువ వీడు బుద్ధి వీడి కొలెస్ట్రాల్ ఎక్కువ సీను చూసాను తొందరపడ్డాడు వీడికి అన్ని మళ్ళీ ఎందుకు మాట్లాడతారు? అదే మళ్ళీ పెరలాండి మళ్ళా. చదువు సంధ్య లేదు కానీ మధ్యలో దూరుతున్నాడు. అడుగు అది ఏమైనా వచ్చి అడుగు, బిల్డప్ ఇస్తున్నాడు. ఏ నువ్వు అట్లా చూడక. అడుగు చదివేకి వచ్చారా నీకని అడుగు. నీకేమైనా వచ్చా చదవడం? నువ్వు చదవచ్చా? ఆ, మరి ఏడు చదివిస్తాను ఏ కాదుకుంటాడా నీ మరి సరే అడగండి. డిస్టర్బ్ చేయొద్దు. ఈ మొగానికి నీ పెద్ద వెర్రితనము, నీ పొట్టి పిర్ర పిర్ర ఏం పిర్రలు నచ్చినా ఇంకో కేజీ ఉంటాయి చూడ మళ్ళా దాన్ని నీ ముద్ది ముద్ది బుగ్గలు, ఆ బుక్ పంది చెక్కులు ఉన్నట్టున్నాయి మళ్ళా. డిస్టర్బ్ చేస్తున్నాడు. అదే అసలు చదవనువా మధ్యలో దూరుతావు. ఆ ముగ్గు చూడు ఒక కేజీ పోతుంది సిక్కిరే. నీకు ఎందుకు తొత్తరా నాకు అర్థం కావడం? నీకు ఎందుకు అంత మధ్యలో దూరుతాను? ఇప్పుడు ఈ ఆడికి లెటర్ అవ్వలేదని అదే కదా కుళ్ళినా కొడుకు మధ్యలో మాట్లాడుకుంటా డిస్టర్బ్ చేయలే ఇప్పుడు. నేను కొడుకుల్లా మళ్ళీ లేకపోతే నీకు లెటర్ రాలే నాకు లెటర్ వచ్చింది అంతే కదా నీ కుల్లి. కుల్లి కాదురా పనికి మానడా. ఈ గుద్దు అమ్మ ఇది ఎందుకు వేరే రకంగా ఉంది కదరా నాయన. నువ్వు సరిగ్గా చదువు, నువ్వు ఆడికి వస్తాను నీ గుండెల్లో మన గుండెల్లో నీ గుండెల్లో ఏందని ఇది నాకు చదివేగరాలు ఎంత ఏదేదో వస్తుంది. ఇప్పుడు ఏమి ఇది ఇచ్చింది ఎవరు? జాను. జాను. ఓ ఓ ఓ ఎట్లుంటుంది పాప? మంచి పాప బాగా చదువుతుందే, బాగా చదువుకుంటుందే, మనంతా నీ అంత చదువుతుందే. నన్ను చదువుతుంటే ఎట్లుండాలి మహారాణి, నన్ను చదువుతుంటే ఎట్లుండాలి మహారాణి. నీ కుళ్ళి నీ జలసి అంత జాను ముద్దు పేరా? జాను ఇంకేం పేరు? నీ ముద్దు పేరేమి? శివ. ముద్దు పేరు తెలీదు. జాను అంటే పంది పిల్ల పెట్టాల్సింది, సింపంది పిల్ల. నీ కుళ్ళి జలసి అంత నా మీద. నీకు లెటర్ రావలేదని ఇప్పుడు అదే చెప్తాను. అడగ తిన్నాయలు అడుక్కున్నా చూడు పంది అలాగే కదా. వాడి పంది ఉన్న మూతి దగ్గర పోయి చూస్తా సేమ్ అదే. వాడి పంది ఉన్న మూతి దగ్గర పోయి చూస్తా సేమ్ అదే నువ్వు అలాగే ఉన్నావు. అదే కదా ఈడేదో బాగున్నట్లు. వీనికన్నా జాను అనే బాబు లెటర్ ఇచ్చింది, నీకేమిచ్చింది? నాకు హిస్టరీలో ఉన్నది. హిస్టరీ ఉంది మరి. నేను చెప్పిన అంటే ఇంకా నీకు తెలిసిందేలే ఇంకా నా గురించి. ఎవరు నమ్మేవాళ్ళు లేరులే చెప్పు. హిస్టరీ ఉందంట అయిపోయి. అదే సరే ఇప్పుడు ఇదే నీకు ఎందుకురా? వాడి మగం ఇచ్చిందా నేను ఆశ్చర్యపోతాడా. ఆ పంది మగం బిల్లు వేసుకొని ఆ పుట్ట వేసుకొని ఆ సంకలు వాసన వస్తుంది. ఎన్ని రోజులు అయితే నీళ్ళు చచ్చిపోయినాడో లేదు వాసన నీకు వాసన రారా. వాడు నిన్ను తిడతానా నువ్వు నవ్వుతాను. కుల్లి లెటర్ రాలేదని కుల్లే అదంతా. ఆ డ్రెస్సింగ్ చూడు లేడీస్కి వేసినట్టు వేసుకోండి. నీ బాగుందే బాగుంది నీ డ్రెస్ కంటే. నా డ్రెస్ స్టైల్గా ఉన్నాడు, పాష్గా ఉన్నాడు, అందుకే జాను లెటర్ ఇచ్చింది. మళ్ళా వేసుకొని ఎంత అది చేయవసా చిక్కు బుక్కు రైలే డ్రెస్ లో అద్దరిపోతాడు చూడు ఇప్పుడు. చిక్కు అద్దరిన దిగి నీ స్టైలే. అద్దరిన దిగి నీ స్టైలే. చంపుతుంది. ఇట్లా చెక్కనైన ఫిగరే అని. ఈ వారం అంతే యూజ్లెస్ ఫీల్ అవుతాయి. కూర్చో రా కూర్చో. ఇప్పుడు ఏం చేద్దామంటావు? కంపు ఇప్పుడు ఇదేం చేద్దాం? ఈ లెటర్ చింపేద్దాం. నాకు చించేదానికి ఎందుకు రోడ్లో డాన్సులు? కుల్లి నీ ఆపు ఆగు. ఈడిప్పుడు ఏం లే ఈయనకో లెవెల్ వచ్చిందని అందరు తెలిసేదట్లా చేసి అయినా కూడా రిజెక్ట్ చేసినాడు ఆ బాబాని అనేది అట్లా బిల్డప్. ఈడిప్పుడు ఏం లే ఈయనకో లెవెల్ వచ్చిందని అందరు తెలిసేదట్లా చేసి అయినా కూడా రిజెక్ట్ చేసినాడు ఆ బాబాని అనేది అట్లా బిల్డప్. ఈ మొగానికి మనం రిజెక్ట్ చేయడం మన ఆ పాప అయితే నువ్వు తీసుకోవాలి ఎక్కువ. నువ్వు తీసుకోవాలి లెటర్ పోనీ ఇచ్చేద్దునా? ఇచ్చేయి. ఇద్దరు నిజంగా ఇచ్చేస్తా. ఇవ్వకూడదు. ఈడేందన్నాడు డబ్బా మొమ్మడు ఇవ్వకూడదు. ఏమి తిడతావు కదా మళ్ళీ ఆ పాప. నువ్వు రిజెక్ట్ కదా. నువ్వు రిజెక్ట్ కదా నీకు అవసరం అయితే ఇచ్చేయచ్చు. నిజంగా ఇచ్చేయాలా?
ఇచ్చేసి అంటాడు ఈ గుడిది అంటాడు. ఇచ్చేయచ్చు. ఇటు తిక్క ఎర్ర ఈయనకేమైనా కొమ్మ తీసేమని ఈడ రాసుకొని వచ్చినాడేమన్నా. తిక్క ఎర్ర ఈయనకేమైనా కొమ్మ తీసేమని ఈడ రాసుకొని వచ్చినాడేమన్నా. రే నువ్వేమని రాసుకున్నావే నీ ఓన్గా నేను రాయలేదు. కాలనీలో బిల్డప్ ఉంటుందని. ఆ పిల్ల రాసిచ్చింది. ఊరికే గుద్దేస్తాడు యా ఆయనకి. పిల్ల ఆ జాను ఎప్పుడు ఇచ్చింది నీకు ఇది? ఆ, పొద్దున్న పొద్దున్న నుంచి ఏం చేస్తాను నువ్వు ఏం ఇది పెట్టుకొని? చేస్తాడు? ఇంట్లో దాచుకున్నాను. దాచుకునే అవసరం ఏముంది నీకు? ఏం బంగారా ఏమన్నా వజ్రాలా ఏమన్నా? ఎందుకు దాచుకున్నావు? ఆ? వీడియోలో వచ్చి ఆ? వీడియో చేసి చూపిద్దామని. వీడియో చేసి చూపిస్తావా? ఆ. ఏం వీడియో చేసి చూపిస్తావు? ఇవి దీనికోసం నా లెటర్తో వీడియో అని, ఆహా, అందుకని దాచుకుని తెచ్చాను. మొత్తం అందరు చెప్పినావు కదా. చెప్పలా ఏమి వాళ్ళందరూ చెప్పుతో కొడతారని. ఆ, మా అమ్మకి చెప్పేస్తారు, నమ్మరా? చెప్పుతో నమ్మరానే? చెప్తే కొట్టేస్తారు. మా మమ్మీకి చెప్పేస్తారని. ఏమని? ఇలా లెటర్ తీసుకుని ఇలా నువ్వు చేస్తా. కవరింగ్ చేయకు, చెప్పు తీసుకుని మెడత కొట్టేస్తారని ఆడే తెలిస్తే. అవునా? కాదు నువ్వు కవరింగ్ చేయకు, చెప్పు తీసుకుని మెడత కొట్టేస్తారని ఆడే తెలిస్తే. అవునా? కాదు ఆ ఇంట్లో వాళ్ళ ఇంట్లో కూడా ఈ మగానికి డబ్బా మగానికి 10 పిల్లకి 8 పిల్లలు కానీ తొక్కి చెత్తకుండలు వేసారు. ఏయ్! పూసి పెట్టరు ఇన్ని. నువ్వు అంతా నాకు ఫుల్ జెలసీ. చెత్తకుండలు బాక్స్ లో సరిపోతాయి వీడు. చెత్తకుండలు బాక్స్ లో సరిపోతాయి వీడు. నీకు రాలేదు లెటర్, కుళ్ళి వీనికి వచ్చింది, జెలసీ. నువ్వు కుళ్ళుకుంటావు. ఉలుకొనే కాదు ఈయనకి కూడా నీకేది నీకు ఇంతవరకు లెటర్ వచ్చిందా? లేనికి రాలే కొల్ల కూర్చు గతంలో ఏది ఏంటి? లెటర్ వచ్చింది అనుకో ఉంసు సిగ్గు సిగ్గు. పోనీ చదవగలవా లెటర్ అన్న? ఏ ముట్టాలు మమ్మల్ని? చదవను ఒకసారి లెటర్. చదువు పోనీ చదువు. నువ్వు చదువు, నీకు రాదు కదా. నీకు నీకు రాదు, వచ్చా మరి? నీకు రాదు చదువు కూడా ఏమన్నా? ఏయ్! మగమ్మడా అదే చదివే రాదు నీకు, ఏం చదువుతావు? సరే ఇప్పుడు ఏం చేస్తావు చెప్పు. ఈ లెటర్ ఇది నా దగ్గరికి ఎందుకు తెచ్చినావు? రిజెక్ట్ చేద్దామని. ఇది రిజెక్ట్ చేయడం అంటే ఎట్లా? ఎన్ని మూతి మూతిలో గుద్దేద్దా నాకొద్దు, శివాన్నకి ఇచ్చేస్తా. ఇచ్చావా? అంతేలే. వానికొద్దు, నేను ఒప్పుకోను. ఏడు కప్పుకోను మాత్రం. వానికొద్దు, నేను ఒప్పుకోను. ఏడు కప్పుకోను మాత్రం. నీకే- ఏడు కప్పుకోనంటే ఎవరు? వాడు ఒప్పుకున్నాడు కదా, నువ్వేంటి మాత్రం? ఎవరా ఎవడరా జాను అనేది ఈయనకి ఇచ్చింది, నీకు ఇమ్మని చెప్పిలే కదా. ఇమ్మని చెప్పరా, వాడు ఒప్పుకున్నాడు కదా, నీకేంటి మాత్రం? నువ్వేంటి మీరు కప్పుకోవాలి? మీరు ఉన్నటువంటి ఎట్లా మాట్లా- మీ బ్రదర్స్ మేము. మీకు ఒకరికొకరు సరిపోదు కదా. మాకు సరిపోతుంది. ఏం సరిపోతుంది? మీ ఇద్దరు సరిపోదు కదా. సరిపోతుంది. మళ్ళీ వాడు నీకు యాక్సెప్ట్ చేస్తే నువ్వు ఎట్లా యాక్సెప్ట్ చేస్తావు? నా ఫ్రెండ్ వాడు నీకు యాక్సెప్ట్ చేస్తే నువ్వు ఎట్లా యాక్సెప్ట్ చేస్తావు? నా ఫ్రెండ్ ముందు ఎవడు? నుంచి ఫ్రెండ్. అవునా? గతంలో నుంచి మళ్ళా వీడంటే నీకు లైకేనా? లైకే నిజంగా ఇష్టమేనా? మళ్ళా మళ్ళీ ఇప్పుడు ప్రతిసారి తిడతా అంటావు అన్ని. మామూలు లైఫ్ ప్రేమతో సరదా. సరదా సరదా కోసం మీరు ఫన్, తిట్టుకుంటారు. ఫన్, ఫన్. మళ్ళా అయినా నాకైతే ఇష్టం లేదు. నీకేంటి ఇష్టం నా వల్ల? నీకేంటి ఇష్టం నా వల్ల? ఒక మనిషి గురించి ఇంతలా తాపత్రయపడటం కూడా కరెక్ట్ కాదేమో. నువ్వు మళ్ళా చూడ మళ్ళా వేసుకో శివ. ఏ వద్దు నా వానికి ఇద్దు, ఇస్తాను ప్లీజ్. నువ్వు ఈ వద్దురా. నువ్వుకేంటి నా వల్ల? నేను వాణి చెప్పుకుంటానని నువ్వు మూసుకో. అన్నయ్య కదా పర్వాలేదు అనుకుంటా ఉంటే బాగా ఓవర్ చేస్తున్నాడు. నేను వద్దురా. చెప్పదు వాడికి ఎక్కింది వెళ్ళకి, వాడు ఎప్పొద్దుగా. మంచోడు కాదు. మంచోడే శివ. మాకు తెలుసా వద్దురా పాపం. ఒప్పు. ఒక లైఫ్ ఎందుకు నువ్వు తీసేస్తావు? ఏం చేశావు లైఫ్? అర్సద్ మెల్లి మాట్లాడు. ఏం మాట్లాడతావు మరిగా? మా ఇద్దరికే కదా. మా అసలు నువ్వు ఆ జాను ఎవరో తెలుసు, నువ్వెందుకు ఓవరాక్షన్ చేస్తున్నావు? నీ జాన్ ఎవరైతే మా అమ్మాయి కదా, నీకేం మధ్య ఎవరు మళ్ళా జాను అమ్మాయి అని ఎవరు చెప్పినారు? ఏమే వాని ఫ్రెండ్ జాను, వాడు జాను గాడే కదా రాసింది ఇది. ఎవర్రా? జాను అమ్మాయి. ఏ జాను అన్న నీ ఫ్రెండ్ నా తెలుసు. ఫ్రెండ్ కాదు. ఏ జానుగాడు నీ ఫ్రెండ్ అని మీ ఇంటికాడే పిలిచిపోయి ప్రూవ్ చేద్దునా, మీ అమ్మ ముందర చూపిస్తున్నా ఇది జానుగాడు రాసినాడు కాదని. నిజం చెప్పు, అబద్ధం చేద్దు. చదువుతాను నువ్వు. జాను అనేవాడు నీ ఫ్రెండే కదా. జాను ఫ్రెండ్ లేడు. నిజం చెప్పు. జాను ఫ్రెండ్ లేడు. జాను నీ ఫ్రెండే, నిజం చెప్పు, లేదా మీ ఇంటికాడికి పిలిచిపోతా. మళ్ళీ మరి పరుగు పోతుంది. జాను నీ ఫ్రెండే కదా. అది వాడు నీ ఫ్రెండ్తో కదా రాపించిండేది ఇది. జానుతోనే కదా రాపించిండేది ఇది. జానుతో రాయించలేదు. వాడు కిరంగాడే కదా, జానుగాడే కదా రాసింది ఇది. అవును. జానుగాడు అంటే కిరంగాడే కదా, వాందే కదా కొక్కిర్ రైటింగ్. జానుగాడే కదా రాసింది ఇది. అవును. జానుగాడు అంటే కిరంగాడే కదా, వాందే కదా కొక్కిర్ రైటింగ్. ఇప్పుడు వీడిని ఎవరిని ఇష్టపడాలని చెప్తున్నావు? జాను గారిని ఇష్టపడమని చెప్తున్నావు. నీకు కూడా ఓకే.
ఇష్టపడుకో పట్టు ఈ మీ అన్నకు నీ చేత్తోనే ఏయ్, నీ పంది మొగమాడా అంటే నీ మొగం చేసుకోప్పుడు కిరణగాడు వాడా కట్టి మొగమాడు నవ్వుతాను వేళ ఏ తమాషా ఉందామన్నా ఇప్పుడు జాన్ అంటే వాడే కదా జాన్ ఏయ్, నువ్వు మళ్ళా అన్న ఇప్పుడు జాన్ అంటే వాడే కదా జాన్ ఏయ్, నువ్వు మళ్ళా అన్న ఏం ఎక్స్ట్రా చేస్తాడు చూసా చూడు నువ్వు పాప లెటర్ ఇస్తే వాడు చూడు నీ మీదకి అదే ఇప్పుడు లెటర్ లెటర్ వచ్చావో మంచిగా లెటర్ లేనప్పుడు చెడ్డగానా అదే కదా వాడు చెప్పిన అమ్మాయి అని జాను అని చెప్పినాడు చెప్పట్లే చూసావు బుద్ధి చూసినావా ఇప్పుడు కూడా ఇప్పుడు అర్థమైందే నీకు ఎట్లా అంటాడు వాడు చూసావు బుద్ధి చూసినావా ఇప్పుడు కూడా ఇప్పుడు అర్థమైందే నీకు ఎట్లా అంటాడు వాడు ఆ? ఏయ్, నువ్వు ఆయనకే భయపడి నేను ఉన్నా కదా ఎట్లా అంటాడు వాడు చెప్పు పర్లేదు ఎట్లా అంటాడు వాడు గుద్దైనట్లే బ్యాడ్ బాయ్ దూర బ్యాడ్ బాయ్ నువ్వే మళ్ళీ లేకపోతే వాడు అంతగా ప్రేమగా జాను లోపరాని పెద్ద షాడ్ నా కొడుకువే చెప్పు నూరా లోఫర్ కుల్లి నీకు కావాలని చెప్పు నూరా లోఫర్ గాని అని లోకరువే నువ్వే బేవ సిగ్గు లేకుండా సన్నాసుడు పనిమాలుడా సిగ్గులోడు జాను లెటర్ అంతగా ప్రేమగా వాడు నీకు ఇస్తే నీ నోట్లో ఊరోజు సాడవయ్యా ఇంకే ముఖం ముండే కొట్ట సార్ ఏంటి సార్ అది నీ నోట్లో ఊరోజు సాడవయ్యా ఇంకే ముఖం ముండే కొట్ట దరిద్రుడా ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి అది నోరే ట్రైన్ ఇనికి చూస్తే లెటర్ వచ్చావో ఒకలాగా లెటర్ లేనప్పుడు చెడ్డగానా అదే కదా చెడ్డగా మంచి బుద్ధే కాదు ఇది కూర్చో చెప్తా ఈ యాదవ గుడ్లు వేసుకొని పంది మొగం వేసుకొని ఆ పొట్ట చూడు నీకంటే బాగున్నాడులే నాకంటే బాగున్నారు ఆ, ఏందువారు ఈడు బొందవారు ఈరా వాడిని ఈరా ఏమే ఏమి ఏమి ఎందుకు లెగుస్తున్నావు ఎందుకే నీ నోట్లో పీ పెట్టి కొట్టాలని దేవుడు చూడ బూతునోడు బూతులు వచ్చేది బూతులు బూతులు వచ్చేది బూతులు ఎందుకు అరుస్తున్నావు ఏంది పెదలు వేసుకొని ఎందుకు వస్తున్నావు అందు మూతుందా ముందు దగ్గరికి వచ్చి చూసినట్టు చూడా ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా నువ్వు పిచ్చి. మైండ్ లూజ్ ఏమైనా అయ్యిందా నీకు అయింది చూడు అది అయ్యిందే కామన్ సెన్స్ లేదా? దెమ్మ తిరిగింది అయితే నీకు ఎవరు తిరిగింది నీకే నా తిరగలే నీ మైండ్ పది మగ మైండ్కి నీకు మైండ్ బ్లాక్ అయినట్టుంది నా మైండ్ బ్లాక్ అయిపోయింది నీకు అయ్యి ఇక్కడికి వచ్చి ఏందో ఈగ పైన ఇచ్చి ఎవరు వచ్చి లెటర్ ఇస్తే నువ్వు అమ్మాయిని చెప్పడం ఆయన ఏదో రెచ్చిపోవడం నువ్వు ఏదో ఆయన రెచ్చికొట్టడం నన్ను నువ్వు ఇచ్చి రావడం ఇది ఒక నేను పెద్ద ఎరిపప్పును అయితే మళ్ళీ సరేలే ఇప్పుడు ఆ లెటర్ తీసాపోయి వీడే లెటర్ రాసి ఇచ్చినాడు వేరే వాళ్ళకి ఇమ్మనని చెప్పినారని మీ ఇంట్లో చెప్పు మీ ఇంట్లో వాళ్ళు వస్తారు కదా కొట్టేకి పో. సరేలే ఇప్పుడు ఆ లెటర్ తీసాపోయి వీడే లెటర్ రాసి ఇచ్చినాడు వేరే వాళ్ళకి ఇమ్మనని చెప్పినారని మీ ఇంట్లో చెప్పు మీ ఇంట్లో వాళ్ళు వస్తారు కదా కొట్టేకి పో. నువ్వే లెటర్ రాసేసి వాడు జానుగాంత రాపిచ్చేసి ఈడే రాసినాడని చెప్పి ఏమి పో పో పట్టుకోపో ఏసే పో ఫాస్ట్ పో నువ్వు ఇంటికాడికి చెప్తా ఇడ్సద్దు మీ ఇంటికాడ వాళ్ళు నిలిచికరా అలాగే అలాగే